జీబీఎస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పెంచుతుంది. జీబీఎస్ లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఈ వైరస్ కోసం ఏం చెప్తున్నారు, ఈ అంశాలకు సంబంధించి విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. అన్న మాట వింటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. కానీ ఇది అసలు వైద్య పరిభాషలో పెద్దగా మనం ఎవరిమీ కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేది వైద్యులు అయితే చెప్తున్నారు. కానీ ఈ వైరస్ వ్యాప్తి కొన్ని కేసులు రాష్ట్రంలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నది మాత్రం సూచిస్తున్నారు. అసలు ఈ వైరస్కి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ వైరస్కి సంబంధించి అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో దాని యొక్క వ్యాప్తి ఉందా లేదా, ఈ అంశాలకు సంబంధించి విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద గారితో ప్రస్తుతం నేనున్నాను. ఒకసారి మాట్లాడతాం. సార్, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం జీబీఎస్ టెన్షన్ అనేది ఒక వాతావరణం నెలకొనుంది. ఈ జీబీఎస్ మాట వింటేనే అందరూ కూడా మరొకసారి పానిక్ సిచ్యువేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు జీబీఎస్ వైరస్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఒకవేళ జీబీఎస్ వైరస్ అనేది గుర్తిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు జీబీఎస్ అనేది మనం పత్రికల్లో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం, ప్రజలందరిలో కూడా మనం చాలా ఎక్కువగా వింటున్నాం. సో భయాందోళనకు గురి చేయడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటున్నానంటే ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు. ఇది మేము చదువుకునే రోజుల్లో పాస్ట్ 30 years నుంచి ఈ డిసీజ్ అనేది ఉంది. అప్పట్లో దీన్ని డయాగ్నోస్ చేసే పరికరాలు, ఇవన్నీ డయాగ్నోస్ చేసే ఫెసిలిటీస్ అనేవి అప్పట్లో ఉండకపోవడం వల్ల అది తక్కువగా ఉన్నట్టు అనిపించేది. కాకపోతే ఇప్పుడు కూడా మనకి తక్కువ కేసులే ఉన్నాయి. ఇప్పుడేం పెద్ద ఎక్కువ కేసులు అయితే ఏమీ కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఏదైతే టెరిటరీ సెంటర్ ఇక్కడ 3 డిస్ట్రిక్ట్ల నుంచి కాకుండా అదర్ రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడ కేసులు వస్తాయి. సో ఇన్ని కేసులు మేము చూసేటప్పుడు మేము ఇప్పుడు నెలకి రమారమి ఒక 10 కేసులు చూడడం అనేది జరుగుతుంది. సో ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఏంటి అంటే ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్. ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటే మనకి పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ వైరస్ వల్ల మనకి నాడీ వ్యవస్థ మీద పైన ఉండే పొర మైలిన్ షీత్ అనేది ఒకటి ఉంటుంది, అది డిస్ట్రాయ్ అవుతుంది. యూజువల్గా అది డిస్ట్రాయ్ అయిన తర్వాత మళ్ళీ రీజనరేటివ్ కెపాసిటీ మన బాడీ నాడీ వ్యవస్థకు ఉంటుంది కాబట్టి అది మళ్ళీ దాన్ని రీజనరేట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ కొంతమందిలో ఎక్కువగా జరుగుతుంది, కొంతమందిలో తక్కువగా జరుగుతుంది. ఈ వ్యవస్థ మనకి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే మన బాడీలో ఉండే నాడీ వ్యవస్థ మీద ఉండే లేయర్ మీద యాక్ట్ చేస్తుంది. అంటే ఆటో యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం దీన్ని. సో ఇది ఇలా తయారయ్యి వచ్చేటప్పుడు మనకి ప్రజలకి ఫస్ట్ వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ ముందు వైరల్ ఫీవర్ కానీ ఆర్ సమ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్టు మనకు ముందు హిస్టరీ ఉంటుంది. ఆ ఉన్న తర్వాత పేషెంట్కి సడన్గా వీక్నెస్ వస్తుంది, చేతుల్లో వీక్నెస్ ఒక దగ్గర మొదలవుతుంది. అది మొదలయ్యి క్రమేపీ అన్ని బాడీలో అన్ని లింబ్స్కి అది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కొంతమందిలో అన్నవాహిక మజిల్స్ కూడా అది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా సీరియస్ అయితే ఆ పేషెంట్లకి శ్వాస ఏదైతే మనం రెస్పిరేటరీ మజిల్స్ అంటామో ఆ రెస్పిరేటరీ మజిల్స్కి కూడా అది ఎఫెక్ట్ అయ్యి మనం రెస్పిరేషన్స్ అనేవి తీసుకోవడం కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,00,000 మంది జనాభాలో ఇది ఒక ఇద్దరికి మాత్రమే వస్తుంది. అంటే 1-2 లక్షల మందిలో మాత్రమే ఇది ఒకళ్ళ ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది సాధారణమైన వైద్య పరిభాషలో చాలా సాధారణమైన అంశంగా మీరు చెప్తా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల డెత్ రేట్స్ కూడా వస్తున్నాయి అన్నది కూడా ఒక మాట వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో మీరేం చెప్తారు సార్ వాళ్ళకి, అంటే మీరు ఇచ్చే సజెషన్? దీని గురించి అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మన కామన్ కోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అది అలా గ్రాడ్యువల్గా అది తగ్గిపోతుంది. రేర్ కేసెస్లో ఈ కేసులు ఏవైతే మన దగ్గర అడ్మిట్ అవుతున్నారో ఈ కేసెస్లో చాలామంది 10 మంది అడ్మిట్ అయితే 8 మంది పేషెంట్లు హ్యాపీగా రికవర్ అయ్యి వెళ్ళిపోతారు, ఈవెన్ దో లేట్గా వచ్చినా. సో ఈ పేషెంట్స్ కొంతమందిలోనూ రెస్పిరేటరీ పెరాలసిస్ అనేది బాడీలో వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి ఇదంతా తక్కువ ఉన్న వాళ్ళకి
ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి అది వేగంగా వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం వచ్చి రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చి వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సార్ అంటే దీనికి ఏమైనా ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం కానీ అట్లాంటిది ఏమైనా కనిపిస్తుందా? అలాగే ప్రధానంగా ఇంకొక ఇది ఎక్కువగా ఉంది. ఇప్పుడు గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది మీరు చాలా కామన్గా అది మేము 30 ఏళ్ల నుంచి చూస్తున్న విషయమే అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇప్పుడు దీని వార్త బాగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా కొన్ని సందిగ్ధాలు, అపోహలు ఇవన్నీ కూడా విస్తృతంగా చర్చకి దారితీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక విషయం అయితే చెప్పగలను, ఏ జబ్బు గురించైనా దేని గురించైనా ప్రజలకి తెలియడం అనేది అది ఎప్పుడు స్వాగతించాలి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ ఉంటుందో దాని గురించి మనం ఇమ్మీడియట్గా మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అది మనం కంట్రోల్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంతకుముందు ఈ నాలెడ్జ్ ఉండేది కాదు, ఈజీగా స్ప్రెడ్ అయ్యేది కాదు. ఈ ప్రాబ్లం వస్తే ఇలా చేయాలనేది లక్కీగా ఇప్పుడు మనకి మీడియా మిత్రులు ఉండడం వల్ల ఈ జబ్బు తాలూకా లక్షణాలు ఏంటి అది ప్రతి ఒక్కరికి చేరేటట్టు ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీని గురించి ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇది అంటువ్యాధి కాదు. కరోనా ఇవన్నీ మనకి ఈజీగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది. ఈ వ్యాధి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటువ్యాధి కాదు. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రజలు ఎవరు కూడా ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది కేవలం 1,00,000 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే వస్తుంది. అట్లాంటి వచ్చిన వాళ్ళకి కూడా సరైన వైద్య చికిత్స వాళ్ళు వెంటనే తీసుకుంటే కనుక వెంటనే రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ప్రజలు దీని మీద పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని డాక్టర్ శివానంద గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.